యాంకర్ ప్రదీప్ కు పెద్ద షాక్ తగిలింది. మోతాదుకు మించి మద్యం తాగి వాహనం నడిపిన కేసులో యాంకర్ ప్రదీప్ పై నాంపల్లి కోర్టు సంచలన చర్యలు తీసుకుంది. 3 ఏళ్ల పాటు ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసింది. దీంతో పాటు 21,000 జరిమానా విధించింది. డిసెంబర్ 31న మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ప్రదీప్ ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కేసును విచారించిన నాంపల్లి కోర్టు ప్రదీప్ పై చర్యలు తీసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ప్రదీప్ ఇప్పటికే గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ కు హాజరయ్యాడు. అయితే కౌన్సిలింగ్ కు కోర్టులో హాజరుకు ముందు ఒకంత హైడ్రామా జరిగింది. ప్రదీప్ పరారీలో ఉన్నట్టు కథనాలొచ్చాయి. అలాంటి టైంలో ఓ వీడియో ద్వారా స్పందించిన ప్రదీప్ తానెక్కడికి పారిపోలేదన్నాడు. నేను డ్రంక్ అండ్ డ్రైవ్ నిబంధనలు ఉల్లంఘించిన మాట వాస్తవమే, తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నా. నేను చేసిన తప్పు మరెవ్వరూ చెయ్యకూడదు. నాపై అనేక అవాస్తవాలు ప్రచారమవుతున్నాయి. ఎవరూ నమ్మవద్దు. ముందస్తుగా అంగీకరించిన కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నా పోలీసుల సూచనల మేరకు కౌన్సిలింగ్ కు హాజరవుతానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కౌన్సిలింగ్ కు హాజరయ్యాడు. ఫైనల్ గా నాంపల్లి కోర్టు 2 ఏళ్ల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.